కవిత వర్సెస్ మల్లన్న ఎమ్మెల్సీ మల్లన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి, కల్వకుంట్ల కవితపై మల్లన్న వ్యాఖ్యలతో జాగృతి కార్యకర్తల ఆగ్రహం. వాళ్ళ అయ్య వ్యాఖ్యలు అవి. కార్యాలయం అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం, మల్లన్నపైకి దూసుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న గన్మెన్, కార్యాలయ సిబ్బంది తీవ్ర తోపులాట, పలువురు గాయాలు. గన్మెన్ కాల్పులు, ఇరు వర్గాలపై కేసులు, జాగృతి కార్యకర్త ఒకరికి ఆసుపత్రిలో చికిత్స. నాపై హత్యాయత్నం చేయించిన కవిత ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఇక ముందే ఎవరికి నిన్న దాడి జరిగేదాకా ఇంట్లోనే పన్నది. ఇక దాడి జరిగి అమ్మో ఇదేదో పెద్దగా అయినట్టుందని చెప్పి ఉరికింది. మళ్ళీ వెంటనే కాగితాలు రాసుకొని మండలి చైర్మన్ గారి దగ్గర కురికింది. అటేమో డీజీపీ ఆఫీస్ కాడికి కురికి అగో ఇంత అన్యాయమా అని చెప్పి ఊరియాక ఇది ఎక్కడికి అతరు కొట్టి మా పైన దాడి చేసి మేము పోవాల్సింది కంప్లైంట్ చేయాలి కదా. చూడు ఎట్లున్నదో కథ. ఇగో తీన్మార్ మల్లన్నను అనర్ కూడా ప్రకటించారట. ఈ పోస్ట్ పెడదాం దారి. ఎవరిని అట్లా ప్రకటించాలో పబ్లిక్ చెప్తారు. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలా వద్దా? ఆమె పదవిని రద్దు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, రద్దు చేయొద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. ఓటింగ్లో పాల్గొండి. లిక్కర్ రాని హట్ అవుతుందట అన్న ఏడవన్నవని అనకన్నా మళ్ళీ లిక్కర్ రాని హట్ అవుతుందని బాధ. ఓ నా కవిత, నీ పేరులోనే ఉంది కవిత, నువ్వు పడేటి అన్ని పెద్ద కథలు, నీ ఆటలు పెద్ద నాటకం, నువ్వు ఒక బూటకం. ఓకే కూర్చోమని. బీసీల పైన ప్రేమ ఉంటే ముదిరాజును ముఖ్యమంత్రిగా పెట్టు. ఆమె బోందా బోకే పెడతారు వాళ్ళు. భూమికి భారం మనిషి ఆమె. రైట్. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలా వద్దా? ఓటింగ్లో పాల్గొనండి. పెళ్లిలు ఉండవు, కలిసి తినడమే, గోత్రాలు వేరు. ఇది గంత సోయా. నేను తెలుగులో నీ అయ్య కంటే ఒక ఆకు ఎక్కువనే చదివిన తెలుగు సాహిత్యంలో. నేను ఏం అల్లటప్ప మనిషి దగ్గర నేర్చుకోలే. నాకు తెలుగు నేర్పిన మనిషి మల్లారెడ్డి సార్ అని ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో, తూర్పు మల్లారెడ్డి, లెజెండరీ లెక్చరర్ ఆయన, భువనగిరిలో ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీలో. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలా వద్దా? ఒక 2000 మంది కామెంట్ చూద్దాం. రైట్. 188% మంది, 188% మంది ఆమె పదవి రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. ఆమె సభ్యత్వం రద్దు చేయాలని చెప్తా ఉన్నారు 188% మంది ప్రజలు. ఇది కవితమ్మ. ఇంకా అక్కడ పోయి మండలి చైర్మన్ గారిని కలిసి నాకు అన్యాయం జరిగిందని పోయిందట. ఇగో ఆ ఫకర్ చూడు ఎట్లుందో. ఈ ఫకర్ ఖచ్చితంగా ఎట్లా చేయాలని అట్లా చేస్తాం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.